మన మనస్సు సాయి చరణాలకు అంకితమైంది అనడానికి సూచిక ఏమిటో తెలుసా? మన మనస్సు ఎప్పుడూ కూడా శాంతిని మాత్రమే కోరుకుంటూ ఉంటే మన యొక్క మనస్సు సాయి చరణాలకు అది అంకితమైనట్టు. అప్పుడే భక్తుడి యొక్క భక్తి వికసిస్తుంది. ప్రేమపూర్వకమైనటువంటి గురుభక్తిని ధర్మం అని అంటారు. అంతటా సాయియే ఉన్నారనేటువంటిది జ్ఞానసారం. అదేవిధంగా విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవడం అసలైనటువంటి వైరాగ్యం. ఆ వైరాగ్యాన్ని కలిగినటువంటి వారి యొక్క మనస్సు ప్రపంచం నుండి విరమిస్తుంది. ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం. ఏకాగ్రత మనస్సుతో ఎవరైతే అనన్యమైనటువంటి భక్తిని సాధిస్తారో వారి ఆధీనంలో శాంతి, కీర్తి, విరక్తి అనేటువంటివి వారి ఆధీనంలో ఉంటాయి. ఇటువంటి గురుభక్తి ఉన్నటువంటి వారికి ఏమాత్రం కూడా లోటు ఉండదు. వారు మనసులో తలిచినటువంటివన్నీ కూడా వెనువెంటనే నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట, ఏకాగ్రత మనస్సుతో అనన్యమైనటువంటి భక్తిని సాధించినటువంటి వారి ఆధీనంలో శాంతి, విరక్తి, కీర్తి ఇవి ఉంటాయనేటువంటిది మనకు 46వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి శ్యామ కాశీ గయా యాత్ర మనకు తెలియజేస్తుంది. శ్యామ ఎప్పుడూ కూడా దేనిని కోరుకోలేదు, కానీ తన మనస్సులో ఏదైతే కాంక్ష ఉంటుందో దానిని బాబా 100% నెరవేర్చారు.